ఇండియా అనగానే మనకు గుర్తొచ్చేది మిడిల్ క్లాస్. నాలా మిడిల్ క్లాస్ వాళ్ళకి సొంత ఇల్లు ఉండకపోవచ్చు, కానీ సొంత ఊరు ఉంటుంది. నా ఊరు వైజాగ్. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు బ్రైట్ స్టూడెంట్ని, కానీ చదువులు పూర్తయ్యాక నా లైఫ్లో బ్రైట్నెస్సే లేదు. కాల్స్ వస్తే ఫోన్ వైబ్రేట్ అవడం కామన్, కానీ మనిషి వైబ్రేట్ అవుతున్నాడంటే అప్పు చేసన్నా ఉండాలి, లేక తప్పు చేసన్నా ఉండాలి అని అనుకుంటున్నారు కదా. ఎస్, మీ గెస్ కరెక్టే. నేను భవిష్యత్తు బాగుండాలి అనుకుని నా జీవితాన్ని తాకట్టు పెట్టానేమో అనిపిస్తుంది. ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ణి, నా వెనుక ఉండి వెన్ను తట్టేవాళ్ళు, నా పక్కన ఉండి ప్రోత్సహించేవాళ్ళు ఉంటే బాగుండు అని. కానీ ఫస్ట్ టైం నా లైఫ్లో నాకు బదులు ఇంకెవరైనా ఉంటే బాగుండేమో అన్న ఫీలింగ్ వస్తుంది. సారీ ప్రియా, ఇందాక ఫ్రెష్ అవుతూ నీ కాల్ చూసుకోలేదు. అజయ్, కాల్ మిస్ అయినా పర్వాలేదు, నన్ను కలవడం మాత్రం మిస్ అవ్వకు. యారాడ్ బీచ్ దగ్గర కలుద్దాం. ఓకే ప్రియా. మన లైఫ్లోకి ఎంతోమంది వచ్చి వెళ్తూ ఉంటారు, కానీ ఒక్కళ్ళు మాత్రం వచ్చి అలానే ఉండిపోతారు. మన లైఫ్ని ప్రేమతో నింపేస్తారు. వాళ్ళ కోసమే మన జీవితం ఉందేమో అనిపిస్తుంది. తను ఉన్నంతసేపు తన ఆలోచనలతో, తను వెళ్ళిపోయాక తన జ్ఞాపకాలతో, అలా నా లైఫ్ అంతా తనే. ప్రియా. ప్రియా, ఏదో మాట్లాడాలన్నా? మా వాళ్ళు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అజయ్. మన ప్రేమ గురించి, నీ గురించి వాళ్ళకి చెప్పాను. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నీ జాబ్ వాళ్ళకి నచ్చలేదు. నాకు నువ్వు తప్ప ఎవరూ నచ్చలేదు. 3 సంవత్సరాల మన ప్రేమకి 3 నెలల టైం ఇవ్వు, నేను సెటిల్ అవుతాను. అజయ్, నాకెందుకో భయంగా ఉంది. నిన్ను తప్ప నా లైఫ్ పార్ట్నర్గా ఎవరిని ఊహించుకోలేను. ఎప్పుడైనా నన్ను లేపమన్నప్పుడు బరువుగా ఫీల్ అవుతూ ఉంటావు. ఇప్పుడు నన్ను లేపకెళ్ళమంటున్నాను, భారంగా ఫీల్ అవ్వవు కదా. ప్లీజ్ ప్రియా, ఏడవకు. నేను నిన్ను ప్రేమించింది ఏడ్పించడానికి కాదు, నువ్వు అనుక్షణం సంతోషంగా ఉండాలని. మనం ప్రేమలో ఎంత ఆనందంగా ఉన్నామో పెళ్లి మనకి అంతకంటే ఎక్కువ ఆనందాన్ని ఇవ్వాలి. ఆ ఆనందం మనకే కాదు, మన వాళ్ళందరికీ ఇవ్వాలి. లవ్ యూ రా, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. తొందరపడకు, ఇంకో 3 నెలల్లో నా పరిస్థితి చక్కబడుతుంది. అప్పుడు నేను మీ పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి కొప్పిస్తాను. అందరి ఇష్టంతోనే మన పెళ్లి జరుగుతుంది. ఇది నా ప్రామిస్. అజయ్, క్యాబే సాలే. ఫైనాన్స్ తీసుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్ కట్టడంలో లేకపోతే ఎలా? 3 రోజుల నుంచి కంటిన్యూగా కాల్ చేస్తున్నా. మిలియన్ వ్యూస్ వచ్చిన ఇంకేం కావాలి అనే సాంగ్ ని రింగ్ టోన్ గా పెట్టుకున్నట్టున్నావు. ఫోన్ వచ్చిన ప్రతిసారి ఐటమ్ సాంగ్ లా వింటూ ఎంజాయ్ చేస్తున్నావా? అది కొంచెం బిజీగా ఉండి ఫోన్ చేయలేకపోయాను. సారీ బాయ్. తప్పు చేసినప్పుడు సారీ చెప్పొచ్చు, తప్పు లేదు. కానీ సారీ ఉంది కదా అని తప్పు చేయకూడదు. అజయ్, అజయ్, ఏంటిదంతా? డబ్బులేంటి? అసలు వీడెవడు? ఇదెవరు? నీ లవరా? నైస్ టు మీట్ యూ. ఐఎమ్ డేవిడ్ భాయ్. వైజాగ్ అంటే బీచ్ గుర్తొస్తుంది, ఫైనాన్స్ అంటే ఈ భాయ్ గుర్తొస్తాడు. వీడు నా దగ్గర 10 lakhs అప్పు తీసుకున్నాడు విత్ GST. బట్ నో ఇంట్రెస్ట్, నో కాల్ లిఫ్టింగ్. ప్లీజ్ తనకేం తెలీదు. 24 గంటలు
నా డబ్బు 15 lakhs కట్టి దాన్ని విడిపించుకో. బాయ్ బాయ్ డేవిడ్ బాయ్. డేవిడ్ భాయ్ ప్లీజ్. నాన్న 2 రోజుల నుంచి నీ కాల్ ట్రై చేస్తున్నాను రా. నాన్న ఆఫీస్లో అర్జెంట్ పని ఉండి పొద్దున్నే వచ్చాను, చూసుకోలేదు. చెల్లికి 2 రోజుల్లో ఆపరేషన్కి అంతా రెడీ చేస్తున్నారా. మనం కట్టాల్సిన మిగతా 10 లక్షలు రేపటికల్లా కట్టాలంట. ఆ పని మీదే ఉన్నాను నాన్న, డబ్బు తీసుకొని రేపు వచ్చేస్తాను. ఇదిగో చెల్లికిస్తున్నాను, చెల్లి మాట్లాడిద్దంట. అన్నయ్య, ఈ మందులు, ట్రీట్మెంట్, హాస్పిటల్ ఇవేవి వద్దన్నయ్య. నువ్వు నా దగ్గరకు వచ్చి నేను ఆరోగ్యంగా ఉంటా. నీ దగ్గరికి వస్తున్నాను చిన్ని, ఇక నీతోనే ఉంటాను. ప్రతి ఒక్కడూ ఈ ప్రపంచానికి నేనేంటో తెలిసే రోజు ఒకటి వస్తుందని అనుకుంటూ ఉంటాడు. కానీ తెలియని విషయం ఏంటంటే ప్రపంచం అంటే ఏంటో తెలుసుకొని తీరాల్సిన రోజు ప్రతి ఒక్కడికి వచ్చి తీరుతుంది. నాకు ఆ రోజు రానే వచ్చింది. నాకిప్పుడు 24 గంటల్లో 25 లక్షలు కావాలి, కానీ ఏ దారి కనిపించట్లేదు. దేవుడా, ఇప్పటి వరకు నాకిది కావాలి అని నేనెప్పుడు నిన్ను కోరలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా నా జీవితం బాగానే ఉంది. కానీ ఇప్పుడు నేను విధిరాతకు బలై కష్టాల్లో పడ్డాను. ఆర్థికంగా ఏదో ఒక మార్గం చూపించు స్వామి. నువ్వేదో కష్టాల్లో ఉన్నట్టున్నావు. నీకు అర్జెంటుగా చాలా డబ్బులు కావాలనుకుంటా. మీరెవరు? మీకెలా తెలుసు? ఆ దేవుడు పంపించాడు. నా పేరు అబ్దుల్ భాయ్. నా దగ్గర ఒక పని ఉంది. ఆ పని చేస్తే నీకు కావలసినంత డబ్బులు ఇస్తాను. ఏం పని? ఇప్పుడు నీ అవసరాలకి ఉపయోగపడే పని, నీ కష్టాలు తీర్చే పని. ఏం పర్లేదు, బాగా ఆలోచించుకో. ఏ పని చేయడానికైనా ఓకే అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయి. హలో హలో అబ్దుల్ భాయ్, నేను అజయ్ మాట్లాడుతున్నాను. మొన్న జగదాంబ సెంటర్లో కలిసాం, గుర్తుపెట్టారా? గుర్తుపట్టాను. నువ్వు ఫోన్ చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేశా. ఏదో పని చేస్తే డబ్బు వస్తుందన్నారుగా. ఏ పనో చెప్పండి భాయ్, ఇప్పుడు నేను ఏ పని చేయడానికైనా రెడీ. అప్పుడు మీరు నన్ను కలవడానికి కారణం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని కలవడానికి కారణం ఉంది భాయ్. ఎంత డబ్బు కావాలి? నా డబ్బు 15 lakhs కట్టి దాన్ని విడిపించు. మనం కట్టాల్సిన మిగతా 10 లక్షలు రేపటికల్లా కట్టాలంట. 25 లక్షలు భాయ్. చెప్పిన పని చేస్తావా? ఏ పని చెప్పినా చేస్తాను భాయ్. చీకే, జగదాంబ సెంటర్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ పక్క సందులో స్ట్రైట్ గా వచ్చాయి. అక్కడ ఒక పాన్ షాప్ ఉంటుంది, అక్కడికి వచ్చి కాల్ చేయి. మిగతా వివరాలు అక్కడ చెప్తాను. ఓకే భాయ్.